జనాధార రిలీజ్ అయింది. సుధీర్ బాబు గారు నటించిన సినిమాని మేము థియేటర్ గారు చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాలో జనం గురించి ఎలా పరిణామాలు ఉంటాయని చూపెట్టారు. పాత రోజులతో పెట్టడం తీయాలంటే మళ్ళీ ఎలా పిశాచి ఉంటుంది కాబట్టి ఆ ధన పిశాచి హీరో కింద ఉన్నప్పుడే నరబలి కింద హీరోనే అడుగుతుంది కాబట్టి చివరికి చాలా బాగా చేశారు సినిమా. కొంతమంది అంటున్నారు స్లో ఉంది, ఫస్ట్ హాఫ్ స్లో ఉండగా తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కవర్ అయింది, చాలా మంచి సినిమా ఉంది, చూడాలనుకుంటున్నాను. సాంగ్స్ కానీ బీజిఎం ఎలా ఉందండి? బీజిఎం బాగుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ మాకైతే నచ్చింది సినిమా. అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి సినిమాలో ఎంత మంచి సినిమా ఉన్నా రివ్యూ పరంగా కొంతమంది ఆడియన్స్ కావాలని కూడా పసిగట్టాల కామెంట్ చేస్తుంటారు కాబట్టి అలా చేసి ఉండొచ్చు కానీ సినిమా బాగుంది, చూడాలనుకుంటున్నాను. ఇక్కడ లాగ్ లేకుండా ఆ పార్ట్ అనేది కానీ మరి అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కానీ ముందానికి ఇప్పుడైతే నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా క్లియర్ కట్గా చెప్పాలంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. సుధీర్ బాబు కెరియర్ లో ఇది మరో మలుపు అనుకోవచ్చు. మరో 100 కోట్ల సినిమా 100 కోట్లని కాదు భయ్య, ఒక మంచి సినిమా. అంటే కొంచెం అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, మ్యాచ్ చేయలేదంటారు ఎక్స్పెక్టేషన్స్ లేదు బ్రదర్, అంటే ఆ స్టోరీ ఉండడమే అంతవరకు. ఆ స్టోరీ తగ్గట్టు అయిపోతారు అన్నమాట. ఆడియన్స్ అంతా బాగుంది అనమాట. విజువల్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ 20 minutes అయితే సుధీర్ బాబు గారు శివతాండవం చేశారనమాట. అసలు స్టెప్స్ కానీ ఆ శివుడు అవతారంలో చాలా అంటే చాలా బాగా. సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని రాసుకొని వచ్చారు. ఆ సీన్స్ కానీ డైరెక్షన్ కానీ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. స్లో కాదు, కథ వెళ్ళాలంటే అలాగే తీసుకొని వెళ్ళాలి కదా, ఒక స్టోరీ నడపాలంటే అలాగే వెళ్ళింది. సో చాలా బాగున్నాయి. గూస్ బౌస్ మూమెంట్ అని హీరోయిన్ కూడా హీరోకి భాగంగా చాలా బాగుంది అనమాట. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా బాగుంది. మీరైతే అందరూ థియేటర్కి వెళ్ళి చూడవచ్చు. సో పార్ట్ 2లో కూడా లీడ్ వదిలేరనమాట. సో అది వస్తే ఇంకా బెటర్. విఎఫ్ఎక్స్ కూడా బాగలేదు అనుకుంటున్నాను. విఎఫ్ఎక్స్ సీన్స్ ఉన్నది లాస్ట్లో ఒక 3 minutes ఉంటుంది. సో అది కూడా బాగానే ఉంది. మరి మనం పర్టికులర్ చూస్తే ఏదైనా తేడాగా ఉంటుంది కాబట్టి సో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సుధీర్ బాబు గారి ఒక మంచి హిట్ అన్నారు. సో మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. జటాధార మూవీ చాలా అంటే చాలా బాగుంది. చాలా చాలా బాగా నచ్చింది. లాస్ట్ వరకు బస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే స్టోరీ పరంగా పక్కన పెడితే మాత్రం యాక్టింగ్ అయితే ఇంకా తీసాడండి. నిజంగా ఏమన్నా యాక్ట్ చేస్తే కొంత సీన్స్ అయితే ఈయన మించి వేరే చేయరేమన్న ఫీలింగ్ నాకు కలిగింది. సో మంచి పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సో యాక్టింగ్ పరంగా తనకి ఎటువంటి 5 out of 5 ఇచ్చే ఛాన్స్ ఉంది. చాలా చాలా కరెక్ట్ అండి. సో ఆయన యాక్టింగ్ కానీ ఆ సాంగ్స్ కానీ బీజం కానీ లాస్ట్ లో శివుడు వచ్చే సీన్ ఉంటుంది చూడండి. ఆ ఒక్క సీన్ చూడగానే నాకు చాలా చాలా అంటే జనాధార రిలీజ్ అయింది. సుధీర్ బాబు గారు నటించిన సినిమాని మేము థియేటర్ గారు చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాలో జనం గురించి ఎలా పరిణామాలు ఉంటాయని చూపెట్టారు. పాత రోజులతో పెట్టడం తీయాలంటే మళ్ళీ ఎలా పిశాచి ఉంటుంది కాబట్టి ఆ ధన పిశాచి హీరో కింద ఉన్నప్పుడే నరబలి కింద హీరోనే అడుగుతుంది కాబట్టి చివరికి చాలా బాగా చేశారు సినిమా. కొంతమంది అంటున్నారు స్లో ఉంది, ఫస్ట్ హాఫ్ స్లో ఉండగా తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కవర్ అయింది, చాలా మంచి సినిమా ఉంది, చూడాలనుకుంటున్నాను. సాంగ్స్ కానీ బీజిఎం ఎలా ఉందండి? బీజిఎం బాగుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ మాకైతే నచ్చింది సినిమా. అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి సినిమాలో ఎంత మంచి సినిమా ఉన్నా రివ్యూ పరంగా కొంతమంది ఆడియన్స్ కావాలని కూడా పసిగట్టాల కామెంట్ చేస్తుంటారు కాబట్టి అలా చేసి ఉండొచ్చు కానీ సినిమా బాగుంది, చూడాలనుకుంటున్నాను. ఇక్కడ లాగ్ లేకుండా ఆ పార్ట్ అనేది కానీ మరి అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కానీ ముందానికి ఇప్పుడైతే నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా క్లియర్ కట్గా చెప్పాలంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. సుధీర్ బాబు కెరియర్ లో ఇది మరో మలుపు అనుకోవచ్చు. మరో 100 కోట్ల సినిమా 100 కోట్లని కాదు భయ్య, ఒక మంచి సినిమా. అంటే కొంచెం అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, మ్యాచ్ చేయలేదంటారు ఎక్స్పెక్టేషన్స్. లేదు బ్రదర్, అంటే ఆ స్టోరీ ఉండడమే అంతవరకు. ఆ స్టోరీ తగ్గట్టు అయిపోతారు అన్నమాట. ఆడియన్స్ అంతా బాగుంది అనమాట. విజువల్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ 20 minutes అయితే సుధీర్ బాబు గారు శివతాండవం చేశారనమాట.
అసలు స్టెప్స్ కానీ ఆ శివుడు అవతారంలో కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని రాసుకొని ఉంచారు. ఆ సీన్స్ కానీ డైరెక్షన్ కానీ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. స్లోగా అది కథ వెళ్ళాలంటే అలాగే తీసుకొని వెళ్ళాలి కదా, ఒక స్టోరీ నడపాలంటే అలాగే వెళ్ళింది. సో చాలా బాగున్నాయి. గూస్ బౌస్ మూమెంట్ అని హీరోయిన్ కూడా హీరోకి భాగంగా చాలా బాగుంది అనమాట. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా బాగుంది. మీరైతే అందరూ థియేటర్కి వెళ్ళి చూడవచ్చు. సో పార్ట్ 2లో కూడా లీడ్ వదిలేరనమాట. సో అది వస్తే ఇంకా బెటర్. VFX కూడా బాగలేదు అనుకుంటున్నాను. VFX సీన్స్ ఉన్నది లాస్ట్లో ఒక 2 minutes ఉంటుంది. సో అది కూడా బాగా ఉంది. మరి మనం పర్టికులర్ చూస్తే ఏదైనా తేడాగా ఉంటుంది కాబట్టి సో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సుధీర్ బాబు గారి మీద ఒక మంచి హిట్ అన్నారు. సో మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. జటాధార మూవీ చాలా అంటే చాలా బాగుంది. చాలా చాలా బాగా నచ్చింది. లాస్ట్ వరకు దసరా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సుధీర్ బాబు ఈ యాంగిల్లో ఈ జోన్లో చేయడం ఫస్ట్ టైం కదా. నిజంగానే స్టోరీ పరంగా పక్కన పెడితే మాత్రం యాక్టింగ్ అయితే ఇలా తీసాడండి. నిజంగా ఏమన్నా యాక్ట్ చేస్తే కొంత సీన్స్ అయితే ఈయన మించి వేరే చేయరేమన్న ఫీల్ నాకు కలిగింది. సో మంచి పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సో యాక్టింగ్ పరంగా తనకి ఎటువంటి రేటింగ్ 5/5 ఇచ్చే ఛాన్స్ ఉంది. చాలా చాలా కరెక్ట్ అండి. సో ఆయన యాక్టింగ్ కానీ ఆ సాంగ్స్ కానీ బీజం కానీ లాస్ట్ లో శివుడు వచ్చే సీన్ ఉంటుంది చూడండి. ఆ ఒక్క సీన్ చూడగానే నాకు చాలా చాలా అంటే జటాధార రిలీజ్ అయింది. సుధీర్ బాబు గారు నటించిన సినిమాని మేము థియేటర్ దగ్గర చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాలో జనం గురించి ఎలా పరిణామాలు ఉంటాయని చూపెట్టారు. మామూలుగా పాత రోజులతో పెట్టడం తీయాలని మళ్ళీ ఎలా పిశాచి ఉంటుంది కాబట్టి ఆ ధన పిశాచి హీరో కింద ఉన్నప్పుడే నరపల్లి కింద హీరోనే అడుగుతుంది కాబట్టి చివరికి చాలా బాగా చేశారు సినిమా. కొంతమంది అంటున్నారు స్లో సినిమా ఫస్ట్ హాఫ్ స్లో ఉండగా తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కవర్ అయింది. చాలా మంచి సినిమా ఉంది. చూడాలనుకుంటున్నాను. సాంగ్స్ కానీ బీజిఎం ఎలా ఉన్నది? బీజిఎం బాగుంది. కొంచెం బాగలేదు. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ మాకైతే నచ్చింది. సినిమా అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి సినిమాలో ఎంత మంచి సినిమా ఉన్నా రివ్యూ పరంగా కొంతమంది ఆడియన్స్ కావాలని కూడా పసిగట్టాల కామెంట్ చేస్తుంటారు కాబట్టి అలా చేసి ఉండొచ్చు. కానీ సినిమా బాగుంది. చూడాలనుకుంటున్నాను. ఇక్కడ లాగ్ లేకుండా ఆ పార్ట్ 1 కానీ మరి అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కానీ ముందానికి ఇప్పుడైతే నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా క్లియర్ కట్గా చెప్పాలంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. సుధీర్ బాబు కెరియర్ లో ఇది మరో మలుపు అనుకోవచ్చు. మరో 100 కోట్ల సినిమా 100 కోట్లని కాదు భయ్య, ఒక మంచి సినిమా. అంటే కొంచెం అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. మ్యాచ్ చేయలేదంటారు ఎక్స్పెక్టేషన్స్. లేదు బ్రదర్, అంటే ఆ స్టోరీ ఉండడమే అంతవరకు ఉంది. ఆ స్టోరీ తగ్గట్టు అయిపోతారు అన్నమాట. ఆడియన్స్ అంతా బాగుంది అనమాట. విజువల్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ 20 minutes అయితే సుధీర్ బాబు గారు శివతాండవం చేశారనమాట. అసలు స్టెప్స్ కానీ ఆ శివుడు అవతారంలో కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని రాసుకొని ఉంచారు. ఆ సీన్స్ కానీ డైరెక్షన్ కానీ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. స్లోగా అది కథ వెళ్ళాలంటే అలాగే తీసుకొని వెళ్ళాలి కదా, ఒక స్టోరీ నడపాలంటే అలాగే వెళ్ళింది. సో చాలా బాగున్నాయి. గూస్ బౌస్ మూమెంట్ అని హీరోయిన్ కూడా హీరోకి భాగంగా చాలా బాగుంది అనమాట. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా బాగుంది. మీరైతే అందరూ థియేటర్కి వెళ్ళి చూడవచ్చు. సో పార్ట్ 2లో కూడా లీడ్ వదిలేరనమాట. సో అది వస్తే ఇంకా బెటర్. VFX కూడా బాగలేదు అనుకుంటున్నాను. VFX సీన్స్ ఉన్నది లాస్ట్లో ఒక 2 minutes ఉంటుంది. సో అది కూడా బాగా ఉంది. మరి మనం పర్టికులర్ చూస్తే ఏదైనా తేడాగా ఉంటుంది కాబట్టి సో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సుధీర్ బాబు గారి మీద ఒక మంచి హిట్ అన్నారు. సో మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. జటాధార మూవీ చాలా అంటే చాలా బాగుంది. చాలా చాలా బాగా నచ్చింది. లాస్ట్ వరకు దసరా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సుధీర్ బాబు ఈ యాంగిల్లో ఈ జోన్లో చేయడం ఫస్ట్ టైం కదా. నిజంగానే స్టోరీ పరంగా పక్కన పెడితే మాత్రం యాక్టింగ్ అయితే ఇలా తీసాడండి. నిజంగా ఏమన్నా యాక్ట్ చేస్తే కొంత సీన్స్ అయితే ఈయన మించి వేరే చేయరేమన్న ఫీల్ నాకు కలిగింది. సో మంచి పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సో యాక్టింగ్ పరంగా తనకి ఎటువంటి రేటింగ్ 5/5 ఇచ్చే ఛాన్స్ ఉంది. చాలా చాలా కరెక్ట్ అండి. సో ఆయన యాక్టింగ్ కానీ ఆ సాంగ్స్ కానీ బీజం కానీ లాస్ట్ లో శివుడు వచ్చే సీన్ ఉంటుంది చూడండి. ఆ ఒక్క సీన్ చూడగానే నాకు చాలా చాలా అంటే జటాధార రిలీజ్ అయింది. సుధీర్ బాబు గారు నటించిన సినిమాని మేము థియేటర్ దగ్గర చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాలో జనం గురించి ఎలా పరిణామాలు ఉంటాయని చూపెట్టారు. మామూలుగా పాత రోజులతో పెట్టడం తీయాలని మళ్ళీ ఎలా పిశాచి ఉంటుంది కాబట్టి ఆ ధన పిశాచి హీరో కింద ఉన్నప్పుడే నరపల్లి కింద హీరోనే అడుగుతుంది కాబట్టి చివరికి చాలా బాగా చేశారు సినిమా. కొంతమంది అంటున్నారు స్లో సినిమా ఫస్ట్ హాఫ్ స్లో
ఉండగా తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగుంది, కవర్ అయింది, చాలా మంచి సినిమా అందరూ చూడాలనుకుంటున్నాను. అంటే సాంగ్స్ కానీ బీజిఎం ఎలా ఉన్నది? విజయం బాగుంది, బాగానే ఎఫెక్ట్స్ అనేది కొంచెం బాగలేదు, ఇక్కడ హిట్ అవ్వలేదు చెప్తున్నారు. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ మాకైతే నచ్చింది సినిమా, అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి సినిమాలో